ఫ్రెండ్స్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. ఏంటి ఇక్కడ, ఇది మీ ఇల్లు కాదే, ఇక్కడ ఉన్నావేంటి ఉషా అనుకుంటున్నారా? అవునండి, ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఫంక్షన్ ఒకటి ఉంది, చిన్నమ్మ వాళ్ళ మనవరాలు ధోనిల ఫంక్షను. అక్కడికి వెళ్ళడం కోసం అన్నయ్య వాళ్ళతో కలిసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను ముందు రోజు నైటే. ఈసారి మాత్రం మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో 2 ఫంక్షన్లు ఎగ్గొట్టేశానండి ఇంతకు ముందు. ఈసారి మాత్రం అలా చేస్తే నేను అస్సలు ఊరుకోను ఉషా అని చెప్పి ఫోన్లో చిన్నమ్మ చెప్పింది. మా తమ్ముడు వచ్చేసి, అక్క ఈసారి మిస్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నా అని చెప్పి లైట్గా వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళారు. ఇన్నిటి మధ్య ఈసారి ఫంక్షన్ ఎగ్గొడితే ఇంకా చూడండి వాళ్ళు. అందుకని ఈసారి మిస్ అయ్యేది లేదు. అందుకని వచ్చేసాను. ఫంక్షన్ కోసం నేను ఏ విధంగా రెడీ అవుతానో, ఇంకా ఏ శారీ కట్టుకుంటున్నానో మీకు చూపిస్తానుగా. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి చూస్తే మా అబ్బాయి కోసం అన్నయ్య టీషర్ట్స్ తీసుకుని ఉంచాడు. ఈ టీషర్ట్స్ ఎలా ఉన్నాయి, ఎంత కాస్ట్ పడి నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఈ శారీ చూసేయండి. ఫంక్షన్ కోసం నేను కట్టుకుంటున్న శారీ. అది కాక నాకున్న శారీస్లో కొంచెం కాస్ట్ ఎక్కువ శారీ కూడా ఇదే. మన బడ్జెట్కి మించి కొన్నాను. అయినా ఈ కలర్ కాంబినేషన్ని ఎవరు మాత్రం వదిలిపెడతారు చెప్పండి? ఈ చీర నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది, నేనైతే మామూలుగా ఊహించుకోవట్లేదండి. అచ్చం ఇంక నేను చెప్పలేండి. నా గురించి నేను చెప్పుకుంటే మరి పొగడతలు ఎక్కువైపోయినాయి అంటారు. మీరే మళ్ళీ కామెంట్స్ పెడతారు. మీరే చెప్పాలి ఈ శారీ, ఈ కలర్ నాకు ఎలా ఉంటుందా అని చెప్పి. అక్క సూపర్ ఉందంటారా, అక్క నీకు ఈ శారీ సెట్ కాలేదంటారా, అది మీరే చెప్తేనే నేను తెలుసుకుంటాను. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మన బడ్జెట్కి మించే ఉంటుందని చెప్పానుగా. అక్షరాల 6,000 రూపాయలు. 6,000 పెట్టి నేను చీర కొనుక్కుంటానంటే మా ఆయన ఒప్పుకుంటాడా ఏంటి? ఎందుకమ్మా మనకి అంత కాస్ట్లో 6 చీరలు వస్తాయి, అయితే ఇది ఒక్క చీర 6,000 ఎందుకు అని చెప్పి మా ఆయన నాకు చివాట్లు పెట్టాడు. ఏ మాత్రం తగ్గేదే లేదంటూ 6,000 పెట్టి కొనేసానండి. దీనికి తగ్గట్టుగా మరి బ్లౌజ్ కూడా కుట్టించాలి కదా. ఈ మధ్య కాలంలో చీర తక్కువ రేట్ అయినా జాకెట్ ఎక్కువ వర్క్ అమౌంట్ పెట్టి వర్క్ చేస్తూ ఉన్నారు. జాకెట్తోనే కదా మంచి లుక్ వచ్చేది చీరకి. అందుకని జాకెట్కి ఎక్కువ ఖర్చు అవుతుందండి. నేను మాత్రం చీర 6,000 పెట్టుకున్నా, జాకెట్ మాత్రం తక్కువలో తక్కువ 1,500 పెట్టి వర్క్ అయితే చేయించాను. నాకు ఎంతో నచ్చిందండి ఈ వర్క్. లైట్ కలర్ బ్లౌజ్ కదా, దీనిపైన నిండు కలర్ వర్క్, బ్లూ కలర్ వర్క్ వచ్చిందండి. చూడ్డానికి చాలా బాగుంది. నాకు మాత్రం భలే నచ్చేసింది చీర. ఈ వాచ్ పెట్టుకొని, ఆ శారీ కట్టుకొని, మంచిగా లూజ్ హెయిర్ వేసుకొని, చక్కగా పూలు పెట్టుకొని, మంచి నెక్లెస్ ఒకటి పెట్టుకుంటే, గోల్డ్ది కాదులేండి, గోల్డ్ అయినా సరే పెట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బో మామూలుగా లేదండో. నేను మాత్రం ఊహించేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. వాచ్ కూడా సూపర్ ఉంది కదా. సరే ఇంకా విషయానికి వచ్చేద్దామా. మా ఊరు నుంచి మా చుట్టాలందరూ వస్తున్నారండి ఫంక్షన్కి. నేను మా ఊరు వెళ్ళి దాదాపుగా సంవత్సరం అవుతుంది. సంక్రాంతికి వెళ్ళాను, మళ్ళీ సంక్రాంతి వచ్చేస్తుంది కదా. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వెళ్తాను, మా ఊరికి. ఇప్పుడు మా వాళ్ళందరూ వస్తున్నారు కదా. ఉషా బాగున్నావా, ఉషా ఎప్పుడు వచ్చావు? మా ఊరు వెళ్తే ఒకళ్ళకి సమాధానం చెప్పేలోపే ఇంకో 4 అడుగుతారు, బాగున్నావా మా ఉషా, ఎప్పుడు వచ్చావు అని చెప్పి. ఇంతమంది ఆప్యాయతల మధ్య మన సొంతూరు మనకి ఎంత నచ్చుతుందండి. మనం ఎక్కడున్నా, ఎంత ఇదిలా ఉన్నా సొంత ఊరే కదా మనకి స్పెషల్. ఎప్పుడు స్పెషల్. నాకైతే ఇంకా స్పెషల్ మా సొంత ఊరిని నేను ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాను. ఇప్పుడైతే మా అబ్బాయి కోసం అన్నయ్య తెచ్చిన టీషర్ట్స్ 2 ప్యాకెట్స్, 2 ప్యాకెట్స్లో 6 కలర్స్ వచ్చినాయండి. 6 కలర్స్లో మా యశ్వంత్ బాబుకు నచ్చిన కలర్ ఏమో బ్లూ, నాకైతే గ్రీన్ కలర్ నచ్చింది. చాలా బాగుంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మావయ్య నీ కోసం తీసుకొచ్చారా అంటే మా వాడు సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు కదా. అమ్మా నా కోసమేనా నిజంగా అని, నీ కోసమేనా అని చెప్పి మా ఒడ్డడికి అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడైతే ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేసి పెట్టేసుకొని నేను రెడీ అయ్యి మంచిగా ఫంక్షన్కి అయితే వెళ్ళొస్తానండి. అక్కడ కుదిరితే వీడియోస్ తీస్తానే. సరే మరి ఇంతకీ కామెంట్ చేశారా ఈ శారీ నాకు ఎలా ఉందో, ఈ టీషర్ట్స్లో మీకు ఏ టీషర్ట్ నచ్చిందో అన్నీ కామెంట్ చేసి చెప్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మరి టైం అయిపోతుందండి. ఇప్పటికే మా నాన్న 5-6 సార్లు ఫోన్ చేశాడు. మా ఊరు నుంచి మా నాన్న అటు వచ్చాడు, మేము ఇటు నుంచి వెళ్తున్నాం ఫంక్షన్కి. అందరూ వచ్చేసి ఇంకా మీరు రాలేదని చెప్పి మా నాన్న ఇప్పటికే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నాడు. మరి నేను ఇప్పటికే లేట్ అయిపోయిందండి. మళ్ళీ కలుస్తానుగా. ఇదిగోండి ఈ టీషర్ట్లే. సరేనండి ఉంటాను, ఇప్పటికే లేట్ అయిపోయింది. రెడీ అయ్యి నేను ఫంక్షన్కి అయితే వెళ్ళొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.